హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎం ట్రావెల్. చూస్తున్నారు కదా, ఈ క్రాకర్స్ అనేది మన పక్క ఊర్లో ఉన్న ముద్దడ్లో జాతర అనగానే చాలా ఘనంగా జరుపుకుంటారు. ఎందుకంటే ఈ సంవత్సరం కూడా 3 క్రాకర్ ఈవెంట్లు అయితే జరిగాయి. శ్రీ అసిరి పోలమ్మ తల్లి గ్రామదేవత ఉత్సవాలు అయితే మాత్రం వాళ్ళు తీర్చి పడారు అనమాట. ఎందుకంటే 7 గ్రామాలు కలిపి చేసుకునే పండగ ఇదే. చాలా అద్భుతంగా ఉంటది. వీడియో అయితే ఎక్కడే స్కిప్ చేయమాకండి, అన్ని కూడా చూడండి. వీడియో నచ్చినట్టుగా అయితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ ముద్దాడ వాళ్ళు ఎంతమంది చూసారైతే కామెంట్ చేయండి. అలానే ఈ 7 గ్రామాలకు సంబంధించిన వాళ్ళు ప్రతి ఈవెంట్ కూడా నేను తీసి ఆల్రెడీ అప్లోడ్ చేశాను, ఈ వీడియోలోనే ఉంటది. అన్ని ఊరికి చూడండి. ఇప్పుడైతే మనం సింహద్వారం దగ్గర అయితే ఉన్నాం. ఈ సింహద్వారం దగ్గర అయితే తోరణం కడతారనమాట అమ్మవారికి. అంటికెళ్ళు 7 గ్రామాల వాళ్ళు వచ్చి అక్కడ కట్టేసి కోరికలను అయితే తీరుతాయి. ఇప్పటి నుంచి మనం శివాలయం దగ్గరికి వెళ్తున్నాం. శివాలయం దగ్గర అయితే కొత్తగా లైట్ సెట్టింగ్ గీయటాన్ని చూసేలోపు కొత్తగా ఇక్కడైతే శివాలయం అయితే రీకన్స్ట్రక్షన్ అయితే చేశారు. అద్భుతంగా అయితే ఉంది ఇక్కడ శివాలయం. అండ్ ఎంతలోపు మళ్ళీ మన ఫోన్ వచ్చింది, అమ్మవారి దేవర తీస్తారా బాబు రెండు అనేసి. ఇంతలోపు వచ్చేసే టైంకి శ్రీ మహాలక్ష్మమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వస్తుంది జాతర. చూసారు కదా, కాగడాలు 2 కాగడాలు. అదే మన ఊర్లో అయితే 1 కాగడం ఉంటుంది, ఇక్కడ 2 కాగడాలు పెట్టారనమాట. ఇప్పుడైతే చూడండి, ప్రెసిడెంట్ గారు అయితే తలపాక కట్టుకుని ఉన్నారు. అతనే ప్రెసిడెంట్ ఈ ఊరికి. ప్రజెంట్ పండగ అయితే అతని చేతుల మీద అయితే జరుగుతుంది. ముందులో ఉండేది దేవుడింటికి సంబంధించిన వాళ్ళు, అదే దాసుడు, పూజారి దాసుడు అంటారు. మన ఊర్లో మనకు లోకేష్ గడి ఎలాగో ఈ ఊర్లో ఇతను ఇలాగా. మళ్ళీ అమ్మవారు పూన్నట్టు అయితే ఉన్నది. ఘనంగా అయితే ఎగురుతండి అనమాట. అనకూడదు, ఆ వయసులో కూడా అమ్మవారు పూనిసి ఎగురుతండ్రు అంటే అది గ్రేట్. అమ్మవారి చల్లని దీవెనలే. ఇంతలోపు కొయ్యి బొమ్మలు వచ్చినాయి. కొయ్యి బొమ్మలు చూడడానికి వచ్చినాను. చూడండి, అమ్మ పాములాడేస్తండి అయ్యా. ఇంతలో ప్రకాష్ గడి గెంతేస్తాడు. చాలా మంది గెంతికి వెళ్ళిపోతాండ్రు డీజే దగ్గర. ఇప్పుడైతే మన సురేష్ అన్న అయితే వచ్చినాడు. మన సురేష్ అన్న కూడా తెలుసు కదా, కటింగ్ చేసేది మనమే మర్చిపోతాం, అంత నీటి చేస్తాడు. ఇప్పుడైతే అలాగే దేవరైతే స్టార్ట్ అయ్యింది, మూవ్ అవుతుంది అమ్మవారి టెంపుల్ దగ్గరికి. చూడండి, చాలా మంది సంబరంతో గెంతుతారు అనమాట. ఈ ఊరికి అయితే 3 సంవత్సరాలకు ఒకసారి అయితే జరుగుతుంది అనమాట ఈ అమ్మవారి పండుగ. చాలా ఘనంగా జరుపుకుంటారు. 3 సంవత్సరాలు చేస్తున్న పండుగ అయినా సరే ఎటువంటి ఇబ్బందులు ఉండదనమాట. అంత గ్రాండ్గా చేస్తారు. చూడండి, ఎగురుతూనే వెళ్తారు. ఇంత క్రౌడా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. జాతరలోన అదే అమ్మవారు దేవరికి ఎంతమంది ఎక్కువ వస్తారని అయితే నేను అనుకోలేదు. ఎందుకంటే మనం వచ్చారు, కానీ ఇది 3 ఊర్లు కాదు కదా, దగ్గర లీస్ట్లీ చూసుకుంటే 7 గ్రామాలు ఎంత ఎక్కడ ఉందా. చూడండి బ్యాచ్, ఈ బ్యాచ్ స్క్వాడ్ ఎక్కడో బోర్డు చూసినాను, అబ్బా వీలే అనుకుంటున్నా. చెప్పాను కదా క్రాకర్స్ అనేసి, ఇది అండి రెడీగా ఉంది. ప్రతి ఒక్కరు క్రాకర్స్ కోసం వచ్చారు. ప్రైజ్ మనీ అయితే లీస్ట్లీ 30,000 అని చెప్పినారు. అమ్మ 30,000 కళ్ళు కద్దుకొని అయితే పేజ్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఎక్విప్మెంట్ కూడా ఈ పంచాయతీ వాళ్ళు చూసుకుంటారు కాబట్టి నచ్చినట్టు ఆడుకోవచ్చు. చూడండి, అమ్మవారు కూడా అయితే గుడి దగ్గర కూడా వస్తారు. మనం అయితే ఈ గుడిది అయిపోగానే ఇంకా క్రాకర్స్ స్టార్ట్ అయిపోద్ది. గుడి పూజ అమ్మవారికి అయితే మనం చెప్పేస్తారు. మన ఊరి నుంచి కూడా కుర్రలు వచ్చారు. చూడండి, పవన్ గడ ఎలా చూస్తుండ్రు. అండ్ క్రాకర్స్ అయితే స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ కూడా అయిపోయింది ఆల్రెడీ. మీకు నచ్చిందో లేదైతే క్రాకర్స్ గురించి చెప్పండి. అలానే మన ఊరు క్రాకర్స్ బాగుందా, ఈ ముద్దడి గ్రామం క్రాకర్స్ బాగుంది అయితే కామెంట్ చేయండి.
ఇరిగిపోయిందిరా, ఇరిగిపోయింది. ఒక పక్క క్రాకర్స్ అవుతుంది, ఒక పక్క అయితే అమ్మవారు అయితే ఊర్లోకి అయితే ప్రయాణం అయ్యారు. చూడండి, అమ్మవారికి అయితే మనవి చెప్పి అయితే ఊర్లోకి అయితే తీసుకొస్తున్నారు. ఇక్కడి నుంచి అయితే క్రాకర్స్ ఒక పక్క అవుతుంది, ఒక పక్క నేనైతే అలాగా అమ్మవారు అయితే ఊర్లోకి అయితే వస్తారు. ఫైనల్ వీడియో కూడా పార్ట్ 1 కంప్లీటెడ్ అనేది అమ్మవారి దేవర వీడియో కంప్లీట్. నెక్స్ట్ అమ్మవారు అను పండగకి అయితే వస్తానమాట. ఈ రోజు అయితే 2 ఈవెంట్లు ఉన్నాయట, బిగ్గెస్ట్ ఈవెంట్లు. అలానే ప్రతి ఊర్లో కూడా ఈవెంట్లు ఉంటాయి. అమ్మవారు అయితే జాతర మొదలైంది. ఎంతలోపు అయితే గంట స్తంభం దగ్గర అయితే సింహదూరం దగ్గరికి అయితే వస్తాను. కోలాటం వల్ల అయితే కర్రలు ఎరగొట్టినట్టు కొడుతుంటారు అనమాట. కోలాటం అయితే బాధికి వెళ్ళిపోతుండ్రు. ఇంతలోపు అయితే అమ్మవారు కూడా కదిలారు, చూస్తున్నారు కదా. మళ్ళీ అమ్మవారిని అయితే తీసుకెళ్తున్నారు అనమాట. మళ్ళీ అమ్మవారి దెప్పుకి అసిరిపోలమ్మ తల్లి గుడి దగ్గరికి వెళ్తారు. చూడండి పోతే ఎంత ఉందో, మినిమం ఒక 25-30-40 కేజీలు ఉంటుందేమో, అయితే నాకైతే తెలియదు. మీకు తెలిస్తే అయితే కామెంట్ చేయండి. చూడండి, ఆల్రెడీ మన ఊర్లో పాటగాళ్ళు వచ్చారు కదా మన అమ్మవారి పండగలకి, వాళ్ళే ఇక్కడైతే ఈసారి అయితే వీళ్ళు తప్పిడిగుళ్ళు వేషాలతో అయితే వచ్చారు. మన ఊర్లో అయితే భజన, ఇక్కడైతే తప్పిడిగుళ్ళు అనమాట. చూద్దాం ఎలా ఆడుతారనేది. ఆల్రెడీ ఈ ముద్దాడు ఊర్లో కూడా తప్పిడిగుళ్ళు వాళ్ళు ఉన్నారు. ఈ ఊర్లో పండగ పెట్టుకుని తప్పిడిగుళ్ళు ఆడితే చుట్టాలను ఎవరు పట్టించుకుంటారు అనేసి అయితే ఎంతకన్నా మీద నుంచి చూస్తామా అనేసి అయితే కిందకైతే దిగిపోయాను. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, స్క్వాడ్ మీద గెంతికి వెళ్ళిపోతాండ్రు. ఇప్పుడు చూడండి, ఎత్తుకొని చిన్నప్పుడు ఎంతమంది ఇలాగే వెళ్ళి ఉంటాము. బూరలు అన్నీ కొంతాండ్రు, మనకే బూరలు లేవు. చూడండి తప్పుడు స్టార్ట్ అయిపోయింది.
ఈవెంట్ దాటుకొని అయితే ఘటాల దగ్గరికి వచ్చాను. ఘటాలు అయితే అమ్మవారి గుడి దగ్గరికి వెళ్తాయి. పోస్ట్ చూడండి చాలా పెద్ద ఉంది. దగ్గర చెప్పాను కదా 30 కేజీలు 40 కేజీలు పడతలేదు. కామెంట్ చేయండి. చూడండి పోతుని పట్టుకోవడానికి అయితే ఆపలేకపోతున్నారు ఒకరిద్దరు. ఇప్పుడైతే మనం అమ్మవారి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఫైనల్లీ అసిరిపోలమ్మ గుడి దగ్గర అయితే ఉన్నాము. ఇప్పుడైతే ఇక్కడైతే అమ్మవారికి అయితే యాటలు ఇచ్చేసాక అయితే ఊర్లోకి వెళ్ళి ఈవెంట్లు అయితే స్టార్ట్ చేస్తారు. చూడండి అమ్మవారికి ఉయ్యాల ఇది. ఇక్కడ అమ్మవారు అయితే ఫైనల్లీ అమ్మవారికి అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే మన ఫాలోవర్స్ ఉన్నారో ఈయన చూసి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. అందరూ మన ఫాలోవర్సే. ఇప్పుడైతే అమ్మవారికి అయితే పూజలు అయితే చాలా జరుగుతాయి. ఇది అయిపోయిన తర్వాత అమ్మవారికి అయితే యాటలు అయితే ఇచ్చేసారు. యాటలు ఇచ్చినప్పుడు అయితే మనం అయితే వీడియో తీయొద్దు అన్నారు. తీయలేదు, ఎందుకంటే మనకు తెలుసు కాబట్టి. ఇప్పుడైతే జాతర మూమెంట్లోకి వచ్చేసాము. చూడండి ఆడపిల్లల నుంచి పెద్దల వరకు అన్ని కొనడానికి వస్తారు. చాటు మిరియాలు గిర్రాలు ఎగురుతుంటారు అనమాట. ఇంతలో మన రాజమామ దగ్గరికి వచ్చినాను. రాజమామ అయితే పిల్లతో నాయి చెప్పండి, నేను దొంగండమ్మ అని చెప్పినాను. దౌలు కాదు ఇతనే ముందు చూడే నువ్వు చిన్నపిల్లలా ముందుగానకి వచ్చేది. పడిపోను బాయ్. నిక్కర్లాగి ఫైనల్లీ ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంతలో పట్టడి పిచ్చెక్కినట్టు ఉంది కుట్టుకుంటాడు. ఈవెంట్ దగ్గరికి అయితే చూడండి ఇంత పెద్ద క్రౌడ్ అయితే వచ్చింది. వెనక చూసారా ప్లే అవుతుంది అమ్మవారిది పండగ వీడియో అనమాట అది. ఇప్పుడైతే క్లోజ్ లో వీడియో తీయడానికి అయితే వెళ్తున్నాను. యాంకర్ పాప పిలిచింది మనకి, ఎందుకంటే మన సొట్టపొల్లు అనుకున్నా కానీ కాదు, మన ఫ్యాన్ అట యాంకర్ పాప. ఇక్కడ చూడండి తాత తగ్గట్లేదు, ముసలోడైన మహానుభావుడని చెప్పడానికి ఇదే నిదర్శనము. ఎత్తు కుమ్మేస్తాను అనమాట. ఓల్డ్ ఇస్ గోల్డ్. స్టామినా అలాంటిది మరి, అప్పట్లో తినే ఫుడ్ మరి. కానీ కుర్రోళ్ళు అందరూ బాగున్నారా? సో మీ అందరినీ మెచ్చుకోవాలి, ఎందుకంటే ఇందాక నుంచి ఇద్దరు ఆంటీలు మాట్లాడుతుంటే ఎంత శ్రద్ధగా అంటున్నారు మీరు. అదే ఆంటీలు, నేను ఆంటీలా కనిపిస్తానా? నువ్వు నేను కాదు కదా. ఆంటీ అనే పదానికి నువ్వు మూలం. ఆంటీ అనండి ఒకసారి. అది అందం అంటే ఇది, ఇలా ఉండాలి. ఎన్ని గంటలు వేసేవారు ఆ ముఖానికి? దగ్గర 4 hours అయి ఉంటుందా?
సో ఎనీహో ఏదేమైనా సరే మీరు వస్తున్నారని ఎక్స్ట్రా చేశారు. దగ్గరికి పోతే ప్రతి ఒక్కరు ముద్దు పెట్టేస్తారు. నీకా కుర్రోళ్ళ దగ్గరికి మరి ఎవరు నువ్వు పోతే మరి హలో కుర్రాళ్ళు ఎక్కడ ఒకసారి ఓవేసుకుంటే చెప్పబడిపోయారు. ఒక్కడన్నా చెయ్యొద్దు గ్రామంలో కుర్రోళ్ళు కాదు రేసి కుర్రాళ్ళు నాకు తెలుసు కానీ మరి ఎందుకయ్యా ఇంత ఇచ్చాను? ఒరే నా బట్ట మాట్లాడు. మీ అమ్మ వాళ్ళందరూ అనవసరంగా భయపడుతున్నారు కానీ నీ పేరు రాధిక. నువ్వు రాధిక అంటూ గట్టిగా బేరం పెడితే వచ్చేస్తావు. ఏం పేరమండి? లోకరాజు గారు మేమిద్దరమే దొరికామా ఈ రోజు? నువ్వు నిన్న ఈ అమ్మాయి బాధ ఏంటంటే దాన్ని అంటారా నన్ను అంటలేదేంట? నిన్ను కామిని వదిలేశాను కదా, మళ్ళీ వచ్చి లోకరాజు గారు అని. కానీ బాగున్నారా ఇద్దరు? థ్యాంక్ యూ అండి. పలికి తెయ్యాలాగా భలే ఉన్నారు తెలుసా మీరు. సార్ నేను మేకప్ వేసుకోలేదు సార్, ఇందాక నుంచి చెప్పాను. మేకప్ వేసుకోలేదా? అదే అనిపిస్తుంది. వేసుకుని రా చూడలేక సత్తనా నేను. వాళ్ళంటే దూరంగా ఉన్నారు, నేనంటే దగ్గరగా ఉన్నారు కదా. కానీ మీ ముగ్గురులో ఎవరు చెప్పారు? మీరు నేను సంగీతం నేర్పితే కొంచెం తేడాగా ఉంటుంది. పర్వాలేదు, నేర్పించండి వింటాం. సంగీతంలో ముఖ్యమైనవి సరిగమలు కాబట్టి ఫస్ట్ ఆయన నేర్పన. ఎన్నో గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా ఆ అసిరి పోలమ్మ తల్లి మేరకు కోరుకుంటున్నాను అనమాట. అండ్ ఆల్సో మరి అయితే ఈ చీకట్లో వచ్చాడు, పగలే కనిపించడు, ఈ చీకట్లో ఏడు కనిపిస్తాడు తెలియదు. చూడండి ఫుల్ క్రౌడ్ అయితే వస్తుంది. అలాంటిది ఒక ఈవెంట్ దగ్గర ఇంత క్రౌడ్ ఉంది. నెక్స్ట్ ఈవెంట్ అయితే చూడబోతున్నాము. ఆ ఈవెంట్ దగ్గర ఇంకెంత క్రౌడ్ ఉందో చూద్దాము. నెక్స్ట్ రొప్పేటలో ఒకటి అవుతుంది, అలానే కొయినోడిపేటలో అవుతుంది, మాలముద్దర్లో అవుతుంది, చాలా దగ్గరలో అయితే అవుతుంది. అవన్నీ కవర్ చేద్దాం. ఎవడు స్కిప్ అవ్వకండి. చూడండి ఈ క్రౌడా అది అనరు బేపచ్చంగా ఉంది. మన ఊర్లో జరిగినట్టే కనిపిస్తుంది ఎక్కడ కూడా క్రౌడ్ చూస్తే. ఇప్పుడు ఊరు ఎంట్రన్స్లో అవుతుంది కదా ఈవెంట్, అక్కడికైతే వెళ్తాము. చాలా క్రౌడ్ చూసారా, ఎటు నుంచి ఇటు వెళ్తూనే ఉన్నారు. ఈవెంట్లో యాంకర్ మనం చూసి పెద్ద అయిపోయినట్టు ఉంది. చూడండి చూసింది ముద్దిచ్చింది కానీ వద్దట. చూద్దాం పర్ఫార్మెన్స్ ఎలాగ ఉందో. దుమ్ము దులిపి వెళ్ళిపోతాండ్రు. అమ్మో వీళ్ళే ఎక్కడ దుమ్మేస్తాండ్రు, వాళ్ళు అక్కడ దుమ్మేస్తాండ్రు. చూద్దాం. ఇక్కడైతే నాకు నచ్చింది ఏంటంటే గెంతుకునే ప్లేస్ ఉందనమాట. గెంతుకున్నంత వీళ్ళ పక్కన చూడండి, గెంతుకోవడమే తగ్గేదే లేదన్నట్టు గెంతుకున్నాం ఈరోజు ఇక్కడ. ఇంటికి వచ్చే దారేదన్నాడు ఇక్కడైతే ఫుల్ ఎంజాయ్. నెక్స్ట్ అయితే రుప్పేట వెళ్తున్నాం. రుప్పేటలో ఎలా ఉందో చూద్దాం. గుడ్ బాయ్సా బ్యాడ్ బాయ్సా? డర్టీ బాయ్స్ బ్యాడ్ బాయ్సా లవర్ బాయ్సా? బాగా ముదిరిపోయారా మీరు? మీరు అసలు గుండెకాయలు ఉన్నాయా? ఏంటాయిలు? గుండెకాయలండి. గుండెకాయలా? స్పాన్సర్ తో ఏదైనా పర్లేదు. పడ్డాడు స్పాన్సర్ ఇది అడిగిచ్చేయండి.
డ్రా చేయండి. ముద్దాడులో అయితే ఈవెంట్ కంప్లీట్ ఏం అవ్వలేదు. ఇదైతే షూట్ అయింది ఇప్పటి వరకు. ఇప్పుడైతే రుప్పేట వెళ్తున్నాం. రుప్పేట నెక్స్ట్ మా నాన్నగారి డ్రైవింగ్ బాబు. వా గొప్ప అందమన్నాడండి కుర్రోడు. ఈవెంట్ అయితే సింపు పడేస్తుంటారు అనమాట. రుప్పేటలో జరిగేది కూడా చాలా లెవెల్ అని చెప్పవచ్చు. వీళ్ళందరూ శ్రీకాకుళం బ్యాచ్, ఉమెన్స్ కాలేజ్ దగ్గరలో డ్యాన్స్ గ్రూప్ ఉంది కదా, అదే అనమాట. వీడు మీకు తెలిస్తే అయితే కామెంట్ చేయండి. చూసారు కదా పోటీ సీను, వాళ్ళ ఫ్యామిలీ మా ఆవిడ ఊపేస్తాండి అనమాట. ఈవెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక ఈవెంట్ ఉంది. ఆ ఈవెంట్ చేసిన మళ్ళీ రిటర్న్ టు హౌస్. ఇదైతే కోయినూరుపేట ఈవెంట్ అనమాట. ఇక్కడ కూడా దద్దరిల్లిపోయింది. యాంకర్స్ ఇద్దరే వచ్చినా సరే గొప్ప చేసినారనమాట. ఇక్కడ యాంకర్ అమ్మాయి అయితే చిన్న పాపే, కానీ పాప అని చెప్పలేము. యాంకరింగ్ అయితే తీసింది అనేది అనుకుంటాను. ఎందుకంటే నేను వచ్చింది జస్ట్ ఒక 2 సాంగ్స్కే. ఇక్కడైతే డ్యాన్స్ అయితే తీసేస్తుంటారు. దానికి తోడు ఈ లాస్ట్ నేసిన డ్యాన్స్లు అయితే విన్యాసాలకు సూపర్ అని చెప్పవచ్చు. ఈ ఊరు కుర్రలు కూడా తగ్గేది లేదని అయితే డ్యాన్స్ చేసిండ్రు. మీ ఊరు చూస్తుంటారు లేదైతే కామెంట్ చేయండి రా బాబు. మీ ఊరికి వచ్చిందో లేదో తెలుస్తుంది నాకు ఈ వీడియో. పక్క ఊర్లో బుర్కత్ అవుతుంది. బుర్కత్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇదంతా అయిపోయింది కదా, మళ్ళీ బుర్కత్ అది ఓల్డెస్ట్ ట్రెడిషనల్, అది మిస్ అయితే కష్టం అనేసి బుర్కత్ దగ్గరికి అయితే వస్తాము. చూడండి ఎంత బాగా ఆలకెత్తున్నారు బుర్కత్ నీళ్ళు. ఫైనల్ అయితే అన్ని వీడియోలు అయితే తీసామన్నమాట. అన్ని ఊర్లకి వెళ్ళి మిస్ అయిన ఊర్లో ఏమైనా కామెంట్ చేయండి. అవి నేను కానీ తీయకపోతే సారీ. ఫైనల్ వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని వీడియోస్ రావాలనుకుంటే మాత్రం మన ఛానల్ గంట బెల్ అయితే నొక్కండి. ఉంటాను ఫ్రెండ్స్. జై హింద్. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.